అంటుంది. 100 సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తి చిట్ట చివర ఆఖరి ఊపిరిలోనైనా మంచి మాట వింటాడు తప్ప బ్రతికున్నంత కాలం కష్టపడ్డం అన్నది ఉండదు. అది పరమాత్మ యొక్క కారుణ్యం. మార్చి మార్చి అయినా సరే కాసేపు సుఖాన్ని కాసేపు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. పూర్తిగా ఒక్కలా ఇస్తే భరించలేడు అని. అందుకే అవన్నీ పరమాత్మ తన దృష్టిలో పెట్టుకుని పాపపుణ్యాలకి ఫలితాన్ని ఇస్తాడు. ఆ పాపపుణ్యములకు ఫలితమును అనుభవించడానికే ఈ శకటం వస్తుంది. ఒకవైపు పాపపుణ్యములను అనుభవించేస్తాడు, ఇంకొక వైపు శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించి చెయ్యవలసినటువంటి మంచి పనులు పుణ్యకర్మలు చేసేసుకుంటుంటాడు. ఈ శరీరం లేకుండా ఎలా చేస్తాడు? ఈ శరీరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు భాగవతం మాట్లాడుతున్నాను. ఇది లేకుండా ఎలా మాట్లాడతాను? ఇది ఉంటే మాట్లాడాలి. ఇది ఉంది, ఓ ప్రదక్షిణం చేస్తాను. ఇది ఉంది, ఒకళ్ళకి ఏమైనా ఇస్తాను. ఈ శరీరం ఉంది,